హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదైతే శివరాత్రి రోజు సాయంత్రం అండి. ఇంకా సాయంత్రం అయితే నేను ఏం పూజ చేయలేదు, మా పాపతోనే చేపిస్తున్నా. ఎందుకంటే ఆ రోజు నాకు బాగా హెడేక్ వచ్చిందండి. ఆ రోజు నేను 3 టైమ్స్ స్నానాలు అయ్యేసరికల్లా ఫుల్ 3 సార్లు సన్నీళ్ళతోనే స్నానం చేసిన కదా, తల మించి ఇక బాగా తలనొచ్చిందండి. నాకు అసలు ఓపిక లేకుండే. అప్పటిదాకా బాగానే తిరిగిన హుషారుగానే ఉన్నా కానీ కొద్దిసేపు అట్లా మనం కూర్చొని పడుకునేసరికల్లా ఇక డల్ అయిపోయింది, మొత్తం జ్వరం వచ్చినట్టుగా. నేనేం చెయ్యను అని ఉంటే ఇక మా పాప వచ్చి అందరు దీపం ముట్టిస్తారు, నువ్వు ముట్టియవా మమ్మీ అంటే, అబ్బా నాకు చేత కావట్లేదు మమ్మీ అంటే, సరే నేను ముట్టిస్తా అని అంటే ఆల్రెడీ దేవుని దగ్గర నేను లేట్గానే ముట్టించిన కాబట్టి దీపాలు ఉన్నాయండి. మంచిగా అప్పుడే ముట్టించినట్టుగా ఉన్నాయి దీపాలు. కాకపోతే కొంచెం ఆయిల్ పోసి మార్నింగ్ తులసి చెట్టు దగ్గర పూజ ఏం దీపం ముట్టిలేదని బట్టి ఊదుబత్తీలు పెట్టిన, ఎందుకంటే బాగా గాలి వస్తుంది, ఇక అప్పటికే ఎండ అయిందని. సరే నేను తులసి చెట్టు దగ్గర ముట్టిస్తా అంటే ముట్టియమని చెప్పిన. మంచిగా ఆడుకొని తలస్నానం చేసిపోయి ఆడుకొని వచ్చింది కదా, మొహం ఇట్లా కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే దగ్గరికి జడ వేసుకొని ఆమె వేసుకుందండి. మంచి పూజ అయితే చేస్తుంది. నాకు ఇక ఆ రోజైతే ఎంత మంచిగా అనిపించిందంటే మస్తు మంచిగా అనిపించిందండి. సాయంత్రము అందరూ ఇళ్ళల్లో మంచి దేవుని పాటలు, ఇక నేను కూడా మాకు కూడా బయట భక్తి టీవీ ఉంటుంది కదా, అది పెట్టుకొని మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఇంట్లో పొగేసింది, హారతి ఇచ్చింది. మంచిగా అనిపించిందండి. నేను ఎట్లా చేస్తున్నో చూస్తుంది కదా, సేమ్ నాలాగానే చేసిందండి. నాకైతే ఆ రోజు అబ్బా కొంచెం సాయంత్రం పూజ చేద్దామంటేనేమో ఇప్పుడు మళ్ళీ లేవాలి, మళ్ళీ స్నానం చేయాలి. ఎందుకంటే నేను ఇక మాకు 2 రూములు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బెడ్ తగులుతుంటుంది కదా, అందుకనే మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుందా అనిపించింది. కానీ ఇక మా పాప వచ్చి ముట్టిస్తాను లేదుగా పొద్దు నుంచి ఇంట్లో, ఇంకా రాగానే బెడ్ తగలకని చెప్పి స్నానం అయితే చేసిందండి. ఎంత మంచిగా అనిపిస్తుంది చూసిరు కదా, సాయంత్రం పూట ఎంత కలగా ఉన్నదో. మంచిగా నామాలు పెట్టుకొని పూజ అయితే చేస్తుంది. నేనే అంటున్నా, ఎవరికి నామాలు పెడతానో చదవకుండా ఈ హోంవర్క్ చేయకుండా నామాలు పెడతావా అని అంటే నవ్వుతుంది. అక్కడ ఎంత కళ ఉంది చూసిరు కదండి. సాయంత్రం పూట ఇట్లా పూజ చేసుకొని ఇంట్లో మంచిగా దేవుని పాటలు పెట్టుకొని టీ అన్న కాఫీ అన్న పెట్టుకొని తాక్కుంటూ ఉంటే నాకు ఎంత ఇష్టం అంటే అండి, నిజంగా ఇట్లా అసలు ఇట్లున్నప్పుడు అసలు నా మైండ్కి ఆలోచన కూడా రాదండి. అట్లా దేవుని పాటలు రన్ అవుతూ మనసు అనేది కొంచెం ప్రశాంతంగా ఉండాలి. కానీ అసలు ఎంతైనా ఎన్ని కోట్లున్నా కూడా ఇలాంటి ఆనందం అయితే చిన్న ఇంట్లో ఉన్నంత ఆనందం వేరే ఎక్కడ ఉండదని నా ఫీలింగ్ అండి. పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నోళ్ళు కూడా ఉంటారు, అందరూ ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కానీ చిన్నదైనా పెద్దదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు అనేది ప్రశాంతంగా ఉండాలండి. నేనైతే అదొక్కటే కోరుకుంటున్నా. ఇంకా ఎప్పటికైనా తర్వాత అయినా ఫ్యూచర్లో అయినా కూడా ఇదే ఇంట్లో ఉన్నా పర్లేదు, ఇట్లనే ఉన్నా పర్లేదు, నేను కానీ మనసులో ఆలోచనలు అనేటివి వేరే ఏమి లేకుండా ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. మళ్ళీ శివరాత్రి వరకల్లా చూడాలండి. చూసారు కదా, భక్తి టీవీ పెట్టుకొని అయితే మంచిగా దేవుని పాటలు చూస్తున్నాము. ఇంక ఇది సోమవారం రోజు మార్నింగ్ అండి. ఇక పొద్దుగాల లేచి ఆ రోజు టిఫిన్కి అయితే ఏం నానబెట్టలేదు నేను. ఇంకా ఉప్మా తెప్పించినండి, ఉప్మా రవ్వ తెప్పించి తొందర అయితే టిఫిన్ అయితే పెడుతున్నా. ఆ రోజు అయితే సోమవారం మస్తు పని ఉందండి. ఇక నిన్న సండే రోజు తలస్నానం వస్తే సాయంత్రం కూడా ఆమె రాలేదు, ఆడుకుంటూనే ఉంది మా పాప. నేను మళ్ళీ రిబ్బన్ వేయాలి కాబట్టి నూనె మస్తు చిక్కులు చేసుకుందండి. అసలు ఎంత లేట్ అయిందంటే 8:30, అసలు 8:15కే పోవాలి తను, కానీ 9కి పోయింది. మరి ఆ రోజు లేట్ అయింది ఇక బాగా. టీచర్కి చెప్తా అంటే కూడా నేను చెప్పలేదు. తొందర ఇక ఉప్మా ఈజీగా ఏమవుతుందంటే నేను చపాతీ ఏదన్నా బీట్రూట్ చపాతీ ఏదైనా చేద్దాం అనుకున్నా కానీ ఇంకా సాయంత్రం అయితే బీట్రూట్ చపాతీ షార్ట్ వీడియో పెడతా అండి, చూడండి. ఆ రోజు పొద్దున అంత టైం లేదని ఒక ఉల్లిగడ్డ, కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్, ఒక టమాటా కోసి మంచిగా కొత్తిమీర తెచ్చినాక కొత్తిమీర కూడా వేసిన అండి. గిన్నె పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు ఇవన్నీ వేసి బాగా గోలిన తర్వాత ఒక పెద్ద గ్లాసుడు రవ్వకు 2 గ్లాసుల వాటరు, ఒక 2 స్పూన్ల ఉప్పు వేసినాను, అంటే చిన్న స్పూను వేసి మంచిగా నీళ్ళు మసిలినాక ఈ రవ్వ కూడా మన స్పూన్తో కలుపుకుంటూ కొంచెం పల్చగా పోసుకోవాలండి రవ్వ. అసలు ఉప్మా అంటే చాలామంది ఇష్టపడరు, కానీ దీని తగ్గట్టు మనం
పర్ఫెక్ట్గా చేస్తే మాత్రం దీనంత టేస్ట్ వేరే ఉండదు. ఈజీగా అవుతుంది, మళ్ళీ కడుపు కూడా నిండుతుందండి మంచిగా పోయే వాళ్ళకు. ఇంకా తొందర బియ్యం పెట్టేసి బియ్యం కూడా పెట్టినండి. ఆ రోజు ఏం కర్రీ చేయలేదు, ఎందుకంటే నేను శివరాత్రి రోజు టమాటా పచ్చడి చేసి పప్పు టమాటా ఉన్నాయి కదా, వీడియోలో ఉంది కదా చూసిరా. అయితే ఇక టమాటా పచ్చడి బాగానే ఒక 2-3 రోజులు తినొచ్చు కదా, ఇక పచ్చడి అయితే పెడతా అంటే సరే అన్నది. ఇంకా ఇక కర్రీ చేసులేదు కాబట్టి ఓన్లీ ఉప్మా కాబట్టి తొందర అయిపోయిందండి. ఈ వంట తొందరనే అయింది, కానీ నేను తనని రెడీ చేయడం లేట్ అయింది. నూనె పెట్టి ఆ చిక్కులు తీసి మెల్లమెల్లగా జడలేసరికి చాలా లేట్ అయిపోయింది. చూసిరు కదా, 2 గ్లాసు వాటర్ అయితే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకునేం కదండి. కొంచెం పల్చగా తినాలన్న వాళ్ళకు 2:30 పోసుకోండి, సూపర్ ఉంటుందండి. నాకు ఉప్మా మీద ఇట్లా ఉప్మా చల్లారిపోయాక మీదకెళ్ళి ఇట్లా చక్కెర వేసుకుంది కూడా నాకు చాలా ఇష్టము. నాకు అన్నిటికన్నా బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ ఉప్మా చపాతి ఈ రెండే బాగా ఇష్టం అండి. ఇడ్లీ దోశ కూడా ఇష్టమే, కానీ కొద్దిగా ఇక అవి లేట్ అవుతాయి. ఈరోజు దోశనే చేసిన అండి. అది వీడియో కూడా ఎప్పుడు వస్తుందంటే 2-3 రోజులు అవుతుంది ఇక, ఎందుకంటే వీడియోలు చాలా ఉన్నాయండి. అన్నీ షూట్ చేసినా కదా, అప్పట్లో కొద్ది రోజులు పెట్టలే కదా, అవన్నీ ఉన్నాయి. ఇవైతే నిన్నటిదే. వాళ్ళు పోయిన తర్వాత ఇంట్లో పని అంతా వేసుకున్నానండి. బట్టలు కూడా అన్నీ బట్టలు ఏం బాగలేవు, ఎందుకంటే సోమవారం మన సండే రోజు నేను ఎప్పటికప్పుడు అన్ని బట్టలు పిండుకుంటున్నా కదా, 2-3 సార్లు పిండినండి ఆ రోజు అయితే. ఇంకా బోళ్ళని ఉప్మా వేసిన తర్వాత బోళ్ళు బాగానే అయినాయి. ఇంకా మార్నింగ్ నైట్ తిన్న ప్లేట్సే ఉన్నాయి కదా, తోమలేదండి. ఇంకా వాళ్ళు పోయినాక అన్నీ ఒక టిఫిన్ పెట్టి పంపించినాక అన్నీ ఒక్కసారి బౌల్ మొత్తం దోమేసి బట్టలు మొత్తం పిండుకొని బయట మంచిగా కడిగి అంత ఎట్లయినా ఎంత కడిగినా కూడా మేము ఇక ఉష్క అనేది పోవట్లేదండి. ఆ రోజు మంచిగా కడిగేసి నేను కూడా ఒక మంచి డ్రెస్ వేసుకొని సోమవారం రోజు పూజ అయితే చేసిన అండి. ప్రశాంతంగా అనిపించింది ఆ రోజు. నేను సోమవారం రోజు చేసిన పూజ కూడా మొత్తం వీడియో తీసినండి. ఈరోజు అయితే కొంచెము వస్తుంది, స్టార్టింగ్ వరకే పెట్టినా, ఇంకా లెంత్ అవుతుందని. రేపు కూడా వస్తుంది చూడండి. నేను పూజ చేసిన తర్వాత షాప్కి వెళ్ళిన చీరలు కూడా టైలర్ దగ్గర ఇద్దామని పోయినా, కానీ మీకు తెలుసు కదా నేను తీస్తా. చీర తెచ్చుకున్నాక 2-3 రోజులు అవుతుంది అది బీరోలో పెట్టడానికి. మళ్ళీ బీరోలో పెట్టిన తర్వాత అది బయటికి తీసి టైలర్ దగ్గర ఇవ్వడానికి మళ్ళీ ఒక 2-3 రోజులు, ఇంకా వారం కూడా అవుతుంది. అట్లనే ఉంటుంది ఎదురుగా మిషన్ మీద. నాకు అంత అసలు ఇక నిన్న నేను అంత మంచిగా ఇంట్రెస్ట్గా తీసి లైనింగులు ఫాళ్ళు తీసుకొని షాప్ కాడికి పోయి కాసేపు కూర్చున్న తర్వాత టైలర్ ఆయన కాడికి ఇద్దామంటే ఆయన లేడు ఆ రోజు. నేను పోకపోతే ఆయన లేడు అనిపించింది నాకైతే. ఇంకా ఇయ్యలేదు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొస్తే ఇంకా లేట్ అవుతుందని షాపుల్లో పెట్టొచ్చినండి. ఈరోజు అన్ని ఇవ్వాలి పోయి. చూసిరు కదా ఉప్మా ఎంత మంచిగా వచ్చింది, ఒక పర్ఫెక్ట్ వచ్చింది కలర్ కూడా. ఇంకేం చేయాలంటే మీదికి వెళ్ళి పుదీనా ఉన్నదనుకోండి, పుదీనా కూడా వేసుకోండి. ఉప్మాలు ఎప్పుడైనా పుదీనా వేస్తే సూపర్ ఉంటుందండి. పుదీనా వేసి మీదికి వెళ్ళి కొంచెం నూనె పోసుకోండి తినేవాళ్ళు. ఇంకా మంచిగా ఇంకా ఇంట్రెస్ట్గా తినే వాళ్ళు అయితే నెయ్యి ఇష్టపడతారు కదా, నెయ్యి వేసుకోండి. ఇక మా ఇంట్లో నూనె పోస్తాను, నేను నెయ్యి వేయను, ఎందుకంటే వాళ్ళు తినరు కాబట్టి. ఇక నేను పుదీనా కొత్తిమీర అవన్నీ ఉంటే వేస్తాండి. ఆ రోజు నాకు పుదీనా లేకుండా ఇంకా నేను చట్నీ కూడా ఏం చేయలేదు. టమాటా పచ్చడి ఉంది కదా, దాంతో తింటామన్నారు. టమాటా పచ్చడి వేడి చేసింది, ఎందుకంటే నిన్న సాయంత్రము నాకు కొంచెం చేతగాలే కదా, ఏమైనా కూరలు ఫ్రిడ్జ్లో పెట్టు, పప్పు టమాటా ఉంది కదా వేస్ట్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టంటే మా పాప పప్పు టమాటా పచ్చడి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసింది. నేను చూడలే, పొద్దున్నే చూస్తే చల్లగా ఉంది, ఎట్లా తింటే వేడి చేసిన. ఇంకా పాలు అయితే తీసుకొచ్చిండండి. ఇవైతే రోజుకు మాకు ఖచ్చితంగా 30 రూపాయల పాలండి. 30 రూపాయల కంటే లీటరు 1/2 లీటర్ నాకైతే తెలియదు, కానీ 30 రూపాయల పాలు అయితే తీసుకొస్తాడు. నేను ఒక్కదాన్నే తాగుతానేమో నాకు ఇవి 2-3 రోజులు వస్తాయండి. ఇక మా పాప తాగినా ఇక మా ఇంట్లో వాళ్ళు తాగితే మాత్రము రోజు ఖచ్చితంగా 30 రూపాయల పాలు. ఇక మేము పెరుగు తోడు అదంతా ఏమి వేయము, ఎందుకంటే నేను పెరుగు ప్యాకెటే కొనుక్కొచ్చుకుంటాము మేము. నాకెందుకు ఎక్కువ తినబుద్ధి కాదండి పెరుగు, నేను అంత ఇష్టంగా తినను. అసలు పాల మీద మీగడ కూడా మంచిగా తీసి నెయ్యి చేస్తానండి, చూపిస్తాను నెయ్యి చేసేది కూడా ఒకసారి. ఇప్పుడు నెయ్యి మధ్య తీయక బాగా అవుతుంది, మొన్నటి నుంచి స్టార్ట్ చేసిన నెయ్యి తీద్దామని 2 సార్లు తీసినాడే, నాకు గుర్తుంటలేదు అసలే. ఇంకా వాళ్ళు పోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఈ డ్రెస్ అయితే వేసుకున్న, నేవీ బ్లూ కలర్ డ్రెస్ మంచిగా ఉందండి కలరు. ఇది కూడా మీషోలో పెట్టుకున్న డ్రెస్సే కదా, సూపర్ ఉంటుంది కలర్ అయితే. ఈ మండే కదా గ్రీన్ ఇద్దాం అనుకున్నా, కానీ ఇక పైన ఈ డ్రెస్ ఉంది కాబట్టి ఇది వేసుకున్నా. ఈ డ్రెస్ వేసుకొని మంచిగా తయారయ్యి బయటికి అయితే ఆ రోజు బాగా లేట్ అయిందండి. ఎందుకో నాకు నిన్న పూజ కూడా అంత క్లీన్గా ఎక్కడ ఎప్పుడు చూసినా కూడా ఉష్క ఉంటుంది. మెట్ల మీద అయినా ఎంత కడిగినా పోవట్లేదు. ఇక నాకు నిన్న బకెట్ పెట్టుకొని మొత్తం చీపిరేసి కడిగేసరికల్లా 2-3 బకెట్లో వాటర్ అయిపోయినాయి. కానీ
మంచిగా నీట్గా అయిందండి. ఇక ముగ్గు కూడా నాకు ఇంటి ముందు ముగ్గు ఉండి పువ్వులు ఉండి ఇంట్లో పూజ ఉంటేనే వేరే మైండ్ అనేది ఆలోచిస్తాను నేను. కానీ ఇల్లంతా ఎక్కడిదక్కడ పెట్టి నాకు ఏదైనా పని చేయాలంటే కూడా చేయబుద్ధి కాదు. వంట కూడా నేను చేయనండి పొద్దున. అందుకే మళ్ళీ నేను పూజ చేసేటప్పుడు నాకు ఎవ్వరు ఉండదు ఇంట్లో. ఒంటరిగా ఉంటేనే నాకు అన్ని పనులు చేసుకోవాలనిపిస్తుందండి. ఇంకా దీపం అయితే ముట్టించి ఇక నేను మొన్న పూలు వెళ్ళినాయి కదా, మంచిగా పూలు అయితే ఫుల్ పూలు ఉంటున్నాయండి నాకు. కొన్ని మిగిలితే అక్క కూడా అంటుంది పల్లెటామని అడుగుతా, కొన్ని ఉంచుకోన్నా నేను పూజ చేసుకున్నట్టే ఉంచుకో అమ్మాయి అని చెప్పిందండి. మంచిగా కవర్ నిండా తీసి పెట్టుకున్నా. ఇంకా ఇన్ని రోజులు అయితే పూలకి అసలు నేను పూలు అల్లేదే దేవుని పూజ కోసం అండి. మంచిగా కొన్ని మరీ బాగా తీయనండి, కొన్ని నామందం తీసుకుంటా అంతే. ఇక రేపు వస్తాయండి పూలు, బుధవారం పూలు వస్తే పూలు అల్లుకుంటూ ఉంటూ మంచి అనిపిస్తుంది కదా. ఇక అలవాటు కావాలండి, కొంచెం అలవాటు అయ్యేంత వరకు కొద్దిగా యాస్టకి వస్తుంది కానీ ఇక తర్వాత ఏమనిపించదు. ఇక్కడనైతే మంచిగా కడపల కాడ పూలు పెట్టిన, బయట పెట్టిన, తులసి చెట్టు కాడ పెట్టిన. పువ్వులు తెంపాలంటే కూడా కొద్ది రోజులు ఇక్కడనైతే కింద అందరితోటి గొడవలే. ఎవరు తెంపిరు. ఇప్పుడు ఎవరు జోలికి పోకుండా మంచిగా నా పూలు నేను అల్లుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా. చూసిరు కదా ఎంత మంచిగా ఉందండి పూజ. అసలు ఇట్లనే చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది నాకైతే. ఇంకా నేను కిటికీకి పెయింటింగ్ వేస్తానండి. ఈ సండే వేద్దాం అనుకుంటున్నా. పెయింట్ వేసిన తర్వాత ఇంకెంత బాగుంటుందో, దేవుళ్ళు కలకలలాడతాయి కదా. ఇంకా పూజ అయిపోయాక కొంచెం ఛాయ్ ఉందండి, ఇక ఛాయ్ అయితే వేడి చేసుకుంటున్నా. అక్కడ గ్యాస్ కొంచెం గంధము బొట్టు అయిన పెట్టేటప్పుడు కొంచెం పడతాయి కదా, అవన్నీ దూడిచి ఇక ఛాయ్ అయితే వేడి చేసుకొని కొన్ని మంచిలు తాగి ఛాయ్ వేడి చేసుకున్న తర్వాత దొండకాయలు తెచ్చినండి. దొండకాయ ఫ్రై చేసిన. రేపటి వీడియోలు వస్తుందండి దొండకాయ ఫ్రై చేసేది. దొండకాయ ఫ్రై చేసి అంటే ఫస్ట్ చాయ్ వేసుకొని ఇక నేను ఇక్కడికి వచ్చి కూర్చొని దొండకాయలు కోసుకుంటా. ఇక టీవీ ఏదైనా సినిమా ఉంటే నిన్న మంచిగా సినిమా వచ్చిందండి, నాకు నచ్చినది వెంకటేష్ సినిమా. ఇంకా మంచిగా పవిత్ర బంధం సినిమా వస్తుందండి, ఆ సినిమా చూసుకుంటూ. నాకు అలాంటి మూవీస్ అంటే చాలా ఇష్టం అండి. పొద్దున్నే వస్తాయి కదా అవన్నీ, ఏమైనా కామెడీ మూవీస్ అన్నా ఇలాంటి మూవీస్ అన్నా చూసుకుంటూ ఇంకా పని చేసుకోవాలనిపిస్తుంది అండి నాకైతే. ఇంకా తర్వాత ఇంకా వంట అంతా పని అయిపోయాక ఆ రోజైతే ఎప్పటికప్పుడే బోల్ తోమినండి. వంట చేసే పని అవన్నీ వంట చేసినా కూడా వెంటనే ఊడ్చిపెట్టి దోమిన బట్టలు కూడా టవల్స్ అవన్నీ కూడా వెంటనే విండేసినండి. పొద్దున నల్లు వచ్చేటప్పుడు బాగా బోళ్ళు అవుతున్నాయి, తోమ బుద్ధి అయితే లేదు, లేట్ అవుతుందండి. ఇక అందుకే ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుందాం. మళ్ళీ ఇలా నేను షాప్ కాడికి పోతా కదా అని ఈ టాప్ మీద లెగ్గింగ్ వేస్తా. ఈరోజు ప్లాజా ప్యాంట్ వేసిన అండి. ప్లాజా వేస్తేనే నాకు మంచి అనిపించింది, కంఫర్టబుల్గా అనిపించింది. లెగ్గింగ్ వేస్తే టైట్ ఉంటుంది కదా, అందుకే. ఈ కప్పు చూసారు కదా, నాకు ఈ కప్పులో టీ తాగడం అంటే చాలా ఇష్టము. ఇది కూడా పూజ అయిపోయాక స్నానం చేసి పూజ అయిపోయాక ఖచ్చితంగా ఈ కప్పులో టీ అయితే తాగుతానండి. ఎందుకు అట్లా నాకు అట్లా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఆ రోజు ఏం కర్రీస్ ఎక్కువ ఏం చేయలేదు, ఓన్లీ దొండకాయ ఫ్రై చేసిన. ఇంకా చారు అన్న ఏమైనా చేద్దాం అనుకున్నా కానీ ఇంకెందుకులే, పప్పు టమాటా ఉంది, టమాటా పచ్చడి ఉంది, ఇక మాకు ఫాస్టింగ్ ఏం కాదు కదా. ఇక ఒక 2-3 కూరలు ఉన్నా కూడా వేడి చేసుకొని తింటే ఇక అక్కడనైతే కూర్చొని దొండకాయలు కోస్తున్నాండి. మీకు తెలుసు కదా దొండకాయ ఫ్రై అని చెప్పిన. ఇక కింద కూర్చొని కెమెరా పెట్టినా కానీ కట్ చేసేది అయితే కెమెరా వస్తలేదు. తర్వాత ఇంకా చూసినండి, నాకు కూడా అర్థమైంది నేను కట్ చేసేది కనిపిస్తలేదని తీసేసిన. ప్రస్తుతానికి అక్కడ ఆవిడ వచ్చినాక లేద్దామని ఆగిన, అక్కడ సినిమా మంచిగా వస్తుందని చూస్తున్నానండి అంతే. ఇక మళ్ళీ అంతే, ఇక షాప్కి వెళ్ళి టైలర్ దగ్గరికి వెళ్తే ఆయన లేడు. నేను ఇంట్రెస్ట్ పెట్టి ఏదైనా పట్టుకొని పోయి ఇద్దామంటే అట్లయితుందండి. ఎప్పుడైనా సరే అసలు ఆయన నెంబర్ లేదు నా దగ్గర, అన్నయ్య నెంబర్ తీసుకోవాలండి. ఉన్నా అంటే పోవచ్చు. ఇంకా మీకు చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో నన్ను అడగండి ఫ్రెండ్స్, ఓకేనా. రేపటి వీడియోలో కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. బాయ్ అండి, టేక్ కేర్.